ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. ఇకపై జీఎస్టీలో 5, 18% రెండు స్లాబులను మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న 12, 28% స్లాబులు తొలగించాలని నిర్ణయించారు. విలాస వస్తువులపై 40% పన్ను విధించనున్నారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ముఖ్యంగా రైతులు, సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. Reduction from 18 or from 12 to 5%. I list out those items, all of whom have come to 5% from either 18 or from 12. Common man items such as hair oil, toilet soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5. 5 से 0 में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूं. अल्ट्रा हाई टेम्परेचर मिल्क, द UHT मिल्क, छेना और पनीर, all the Indian breads will see nil rate. Reduction of GST from 12% or from 18% to 5. इसमें फूड आइटम्स बहुत सारे हैं. नमकीन से भुजिया है, सॉसेस है, पास्ता है, इंस्टेंट नूडल्स है, चॉकलेट्स, कॉफी, प्रिजर्व्ड मीट, कॉर्नफ्लेक्स, बटर, घी, ये सब 5% में आ रहे. फिर रिडक्शन फ्रॉम 28 टू 18%. इसमें मिडिल क्लास के एस्पिरेशंस मीट करने वाले बहुत सारी चीज हैं. एयर कंडीशनिंग मशीन्स, TVs which are over 32 inches, all TVs now at 18%. I want to underline, all TVs are now at 18%. Dishwashing machines, small cars, motorcycles equal to or less than 350 cc are all now coming to 18. Agriculture goods such as tractors, agricultural, horticultural and forestry machines for soil preparation or cultivation, harvesting or threshing machines, including straw or fodder balers, grass or hay movers, composting machines, etc., are all coming down from 12 to 5%. 33 life-saving drugs and medicines, and they all come down from 12 to 0. 2017లో మోడీ సర్కారు జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. నాటి నుంచి 4 స్లాబులతో పన్నుల బాధుడు కొనసాగించింది. విపక్షాలు జీఎస్టీ సంస్కరణలు తేవాలి అని ఎన్నో ఏళ్ల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాయి. ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి వస్తువులపై, నిత్యావసర వస్తువులపై బాధుడు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కానీ 8 ఏళ్లుగా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న మోడీ సర్కారు ఎట్టకేలకు జీఎస్టీ విధానంలో సంస్కరణలు చేసింది. 4 స్లాబుల స్థానంలో 5%, 18% స్లాబులను మాత్రమే అమల్లోకి తెస్తున్నది. అయితే పేద మధ్యతరగతి ప్రజలకు కేంద్రం నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరుతుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. కానీ లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్టు కేంద్రం నిర్ణయం వెనుక మతలబు వేరే ఉందని పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. మోడీ పాలనలో పలు అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజల కొనుగోలు శక్తి తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ సందర్భంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచి ఎకానమీ పెంచుకోవాలన్న వ్యూహంలో మోడీ సర్కారు జీఎస్టీ సంస్కరణలకు పూనుకున్నది. అయితే ఇందులోనూ బీజేపీ రాజకీయ ప్రయోజన వ్యూహం కనిపిస్తోంది. అందుకే బీహార్ ఎన్నికలకు ముందు జీఎస్టీ రేషనలైజేషన్స్కు పూనుకున్నదని పలువురు చెబుతున్నారు. జీఎస్టీ రేషనలైజేషన్ మూలంగా పేద మధ్యతరగతి ప్రజలకు కొంతమేర ప్రయోజనం కలుగుతున్న మాట వాస్తవమే. అయితే పిసరం లబ్ధి చేకూర్చినటువంటి మోడీ సర్కారు కొండంత ప్రచారం చేసుకుంటున్నది. మరి 8 ఏళ్లుగా జీఎస్టీలో సంస్కరణలు ఎందుకు చేయలేదని దేశవ్యాప్తంగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లుగా పేద మధ్యతరగతి ప్రజల నుంచి పన్నులు దండుకున్నది ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై పన్ను ఎత్తివేసేందుకు ఇన్నేళ్లు ఎందుకు సమయం తీసుకున్నారని నిలదీస్తున్నారు. దేశంలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి కేంద్ర ప్రభుత్వానికి మచ్చ తెస్తుందనే జీఎస్టీ సంస్కరణలకు పూనుకున్నారని పలువురు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా స్వాగతించారు. అయితే ఈ పని మోడీ సర్కార్ ఎప్పుడో చేయాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు జీఎస్టీ రేషనలైజేషన్ పేరుతో ఆదాయం పడిపోతున్న రాష్ట్రాలకు కేంద్ర పరిహారం అందించాలన్నారు. ఆర్థిక రంగంలో మోడీ సర్కారు ఫెడరల్ పద్ధతులు పాటించడం లేదని డి రాజా విమర్శించారు. Have their own complaints about GST. Common people have their own complaints about GST. The GST has not helped the common people, has not helped the state governments to get their adequate share from the union government. This is the issue. Now, after this decision of GST Council, how government is going to implement, what will be its impact, one has to wait and see. But Mr. Modi has gone out and praising the decisions of the GST Council, and he says it is going to help the common people and everything. What is common people are asking? Common people are asking adequate purchasing power in their hands. Workers do not get their salaries or their pensions. The agricultural workers do not get their daily wages. NREGA schemes are not implemented. Union government is not giving funds. Even on education, Union government is not giving funds to many state governments. So there are many problems. Our financial the federalism is under attack ever since Mr. Modi became Prime Minister. జీఎస్టీ సంస్కరణల మూలంగా దేశంలోని పలు రాష్ట్రాల రెవెన్యూ తగ్గుతుందని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అటు కేంద్రం ఆదాయంలోనూ దాదాపు 50,000 కోట్ల వరకు కోత పడుతుందని చెబుతున్నారు. అయితే ధరల తగ్గుదల మూలంగా కొనుగోలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు. ఫలితంగా ఆర్థిక లోటును అధిగమించేందుకు ఎక్కువ సమయం పట్టదని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి ఏర్పడినటువంటి జీఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయం ప్రధాని అభిష్టానికి సరిపడ్డట్టుగానే జీఎస్టీలో మేజర్ కన్సెషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కన్సెషన్స్ ఇవ్వటం అనేది కారణం ఏమిటి అని ఆలోచించడం ఒకవైపు అయితే, రెండో యాంగిల్ మనం స్పృశించవలసింది ఏంటంటే దీని మూలంగా సగటు జీవికి లేదా సగటు ప్రజానీకానికి ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది, లేదా వారి జీవితంలో కొద్దిగా గొప్ప మంచి మార్పులు ఏమైనా రావడానికి అవకాశం ఉందా అని చూసే కోణంలో చూద్దాం. ఫుడ్ ప్రొడక్ట్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్టా కానివ్వండి, గోధుమ పిండి, ఇటువంటి ఏ పిండి అయినా సరే అది ముడి రూపంలో కనుక సప్లై చేసినట్టయితే జీఎస్టీ అక్కర్లేదని, బ్రాండెడ్గా చేసుకుని కమర్షియల్గా లాభపడదామంటే మాత్రం జీఎస్టీ కట్టాలని చెప్పడం జరిగింది. అలాగే వస్తువులు వాటిలో కూడా కొంత రేటు కన్నా తక్కువ ఉంటే లేకుండా అప్పుడే కన్సెషన్స్ ఇచ్చారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు వరకు ఉన్నటువంటి 4 రకాల స్లాబుల్ని తీసివేయటం ఒక బ్రహ్మాండమైన ఊతం అయితే, దాని మూలంగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో ఖచ్చితంగా కన్జ్యూమ్ చేస్తే కానీ ఒక రోజు నుంచి రెండవ రోజుకు వెళ్ళే మార్గం లేని ఈ రోజుల్లో ఆ వస్తువులన్నిటి మీద కొద్దిగా రేటు తగ్గడంతో సామాన్య మానవుడికి ఖచ్చితంగా కూడా కొద్దిగా వెసులుబాటు వస్తుంది. ఓవరాల్గా కనుక చూస్తే దాదాపుగా 50,000 కోట్ల వరకు గవర్నమెంట్కి రెవెన్యూలో లాస్ వస్తుంది. కానీ చరిత్ర చెప్పిన సత్యం ఏంటంటే, ఇండియాలోనైనా ప్రపంచంలో ఏ మూలనైనా కూడా ట్యాక్స్ రేట్లు తగ్గిస్తే మనం వాడుకోవటం పెంచుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కనుక తగ్గిస్తే వాడుకోవటం పెంచకపోయినా మన ఇన్కమ్ పెరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా ఏం చేస్తాం, ఎక్కువ డిక్లేర్ చేసి వైట్ అమౌంట్ మన దగ్గర పెట్టుకుంటాం. ఎందుకంటే వైట్ అమౌంట్ బ్యాంకుల్లో పెట్టుకుంటే వడ్డీ వస్తుంది కాబట్టి ఎక్కువ మంది ట్యాక్స్ కడతారు. అంటే తగ్గించిన ప్రతిసారి కూడా ఆదాయం పెరగటం అనేది చరిత్ర చెప్పిన సత్యం. అందువల్ల జీఎస్టీ తగ్గటం మూలంగా వచ్చే లాభాలు అనేకం ఉంటాయి. ఇక్కడ వచ్చిన నెగిటివ్ ఒకటి ఏంటంటే, సామాన్య ప్రజలు మనకు వచ్చిన వెసులుబాటు ఎంత అని చూస్తారు. కానీ దేశం గురించి ఆలోచిస్తే మనం చూడవలసింది, దీని మూలంగా భారతదేశం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక ప్రగతి కుంటుపడుతుందా, లేదా ఏదైనా పట్టాలు తప్పి ఆర్థిక గమనంలో ఇబ్బందులు ఎదురవుతాయని చూస్తే 50,000 కోట్లు తగ్గితే దాని ద్వారా వచ్చేటువంటి రివైజ్ కలెక్షన్స్, ఇంక్రీజ్ కలెక్షన్స్ మూలంగా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియం టర్మ్లో, లాంగ్ టర్మ్ కూడా అక్కర్లేదు, మీడియం టర్మ్లో కూడా ఖచ్చితంగా కూడా ఇదంతా కూడా ఓవర్కమ్ చేస్తారు.